Good morning, folks. Morning blessings. Welcome to 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో స్వాగతం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దయచేసి ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and don't forget to share it with your friends and families. And let's get into the word. నేటి వాక్య ధ్యానము, ఒంటరిగా నిలబడే ధైర్యము, ద కరేజ్ టు స్టాండ్ అలోన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ముగ్గురి యొక్క సాహస వీరత్వమును ప్రకటిస్తూ వారిలో నుండి 3 ఆధ్యాత్మికమైన సత్యములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా స్టాండింగ్ ఫర్ ద ట్రూత్, సత్యము కోసము నిలబడటం. అనేకమైన వ్యతిరేకత, అనేకమైన వారు వ్యతిరేకించినప్పటికీ కూడా మరణమా జీవమా, దేవునికి భయపడాలా మనుషునికి భయపడాలా అన్న ఈ ప్రశ్నలో, ఈ సందేహాలలో ఈ ముగ్గురు సాహస వీరులు షడ్రక్, మెషక్, అబెద్నెగో దేవునిని దృఢ విశ్వాసంతో అంగీకరించి ఈ లోక మర్యాదను తిరస్కరించి ఉత్తమమైనది, అనుకూలమైన దేవుని సంపూర్ణ చిత్తాన్ని అనుకరించిన వారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. పరిణామాలను ఎదుర్కొని సాహస వీరులుగా వీరు నిలిచిన వారిగా ఉంటున్నారు. ఆ రాజు అయిన నెబుకద్నెజరు, నేనే దేవుని నన్నే పూజించుడి అంటే, మా దేవుడే నిజమైన రక్షణక దేవుడై ఉంటున్నాడు. మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నిన్ను పూజించము. ఎందుకంటే యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 3వ వచనములో అంటాడు ఏమని అంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడెల్లా అది మహాన ఆనందముగా ఎంచుకొనుడి అన్నట్లుగా ఈ ముగ్గురు కూడా ఆ శోధనలో ఆనందించిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటారు. ఎందుకంటే వారి నమ్మకము మనుషునిపై కాదు కానీ దేవునిపై ఉంచినట్లుగా చూస్తుంటున్నాం. 3వ ప్రాముఖ్యమైన సత్యము, గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ డార్కెస్ట్ పార్ట్. మీ కష్ట సమయంలో దేవుని సన్నిధి తోడుగా ఉంటున్నది. ఆ వారిని ముగ్గురిని ఆ అగ్నిలో వేసినప్పటికీ రాజు ఆ 4వ వ్యక్తిని గమనించి దేవుని కుమారుడిలాగా ఉన్నాడు అంటూ తను గుర్తించినట్లుగా ఆ ఒక మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క సత్యము కొరకు విశ్వాసంలో నిలిచి ఉంటామో ఆ దేవుడు మనతో కలిసి సహవాసం చేయటకు ఇష్టపడుతుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచుంటున్నాం. ప్రియులారా, ఎన్ని సమస్యలు ఈరోజు వచ్చినప్పటికీ, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ధైర్యంతో ఆ దేవుని కొరకు, ఆ విశ్వాసంలో సన్నగిల్లక ఆ దేవుని కొరకు నిలబడతాం. అటు కృపాత్రేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహోన్నతమైన దివ్య నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ లోకము వారి ఆలోచనలకు, ఆశలకును, వారి అలవాట్లకు మా ప్రభా మమ్మల్ని సాగిలపడి నమస్కారము చేయడని మమ్మల్ని ప్రయత్నము చేసినప్పటికీ, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైనది, అనుకూలమైన నీ పరిశుద్ధ చిత్తాన్ని మాత్రమే మేము వెంబడిస్తూ అనుకరిస్తూ ఇదిగో ప్రభా ఆనందించే వారిగా నీ కృపా సహాయం మాకు మెడకు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు మాతో ఉన్నావు, మమ్మల్ని విలువడి ఎడవాయి నీ గొప్ప దేవుడవై ఉంటున్నావు. అవును ప్రభా, నిత్యము మా హస్తమును పట్టుకొని లేవనెత్తి నడిపించేవాడిగా ఉంటున్నావు. అటు దేవా, నీవే దుడ్డు కరయుని దండముగా మమ్మల్ని నిత్యము ఆదరించి దేవా, నీ యొక్క దేవా గురి యొద్దకే మా విశ్వాసమును కాపాడుకుంటూ సాగిపోటకు నీ కృపా సహాయం మాకు మెడకు అనుగ్రహించి ఈ దినమంతటి కావలసిన ధైర్యము, విశ్వాసము, సాహసము, సాక్ష్యము నీ పరిశుద్ధమైన నామంలో మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. God bless you and have a blessed and courageous day.